తెలంగాణ తరహాలో అభివృద్ధి మార్గంలో వెళ్లాలంటే యూడీఎఫ్ను గెలిపించాలని కేరళం ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎల్డీఎఫ్కు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనన్నారు. కమ్యూనలిస్టు మోదీ, కమ్యూనిస్టు విజయన్ ఓడిపోతేనే కేరళంకు మంచి రోజులు వస్తాయని అక్కడ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి అన్నారు. కేరళంలో బీజేపీకి లక్ష్మణరేఖ గీసింది యూడీఎఫ్ అని సీఎం స్పష్టం చేశారు. కేరళంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎల్డీఎఫ్ కు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ కమ్యూనలిస్టు ప్రధాని నరేంద్ర మోదీ త్రివేంద్రం కమ్యూనిస్టు ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ను ఓడగొడితేనే కేరళంకు మంచి రోజులు వస్తాయన్నారు. మోదీ, విజయన్వి విభిన్న భావజాలాలైన భావాలొకటేనని, ఎల్డీఎఫ్, బీజేపీల మధ్య ఒప్పందాలు ఉన్నాయని సీఎం ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళంలోని నేమం సహా పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నేమం నియోజకవర్గంలో యూడీఎఫ్ అభ్యర్థి కేఎస్ శబరినాథన్ తరఫున పూంధూరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లను కేరళంలోకి రానియకుండా లక్ష్మణరేఖ గీసింది యూడీఎఫ్ నేనని రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో ఎవరినైనా బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐతో వేధిస్తారని, కానీ విజయన్ సర్కారుపై ఈగ కూడా వాలనీయరని రేవంత్ రెడ్డి ఆగ్రహించారు. Between Narendra Modi and Pinarayi Vijayan. So Kerala people are intelligent people. Kerala people are educated people. They have never allowed communal people into Kerala. They could not enter in Kerala because of your Lakshmana Rekha. But Narendra Modi wanted to kidnap your Kerala future through Pinarayi Vijayan. That is why BJP people are trying to transfer their vote in Thiruvananthapuram and Kerala. Why? Because they don't want to win Rahul Gandhi and Gandhi family and UDF in Kerala. UDF is going to win in Kerala. The government is going to implement welfare and guarantees, and the government is going to develop for Kerala youth. Now this is the time to take Kerala people have to decide to vote. Who is going to develop your state? Who is going to develop industries in Kerala? Who is going to get investments from other places to Kerala? కేరళం సమగ్రాభివృద్ధి యూడీఎఫ్ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. విద్యావంతులైన ఎందరో మలయాళీలు స్థానికంగా ఉపాధి అవకాశాలు లేక విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని, వారికి స్థానికంగా ఉపాధి కల్పించే పరిశ్రమలు తగిన సంఖ్యలో లేవన్నారు. రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలు, యువతకు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే న్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. హస్తం పార్టీకి ఓటేస్తే పాత కేరళం ఏమిటో మళ్లీ చూపిస్తామని హామీ ఇచ్చారు. విద్యారంగంలో కేరళంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు సాధించిన ప్రగతిని సీఎం వివరించారు. కరుణాకరన్ కేరళలో అభివృద్ధికి బాటలు వేశారని, ఉమెన్ శాంతి, సంక్షేమం, అభివృద్ధి రెండింటికి సమాన ప్రాధాన్యమిచ్చారని, ఏకే ఆంటోనీ నిజాయితీకి నిదర్శనమన్నారు. గత 12 ఏళ్లుగా ఢిల్లీలో, 10 ఏళ్లుగా కేరళంలో పరిస్థితులను పూర్తిగా దిగజారాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ, విజయన్ ఇరువురి సిద్ధాంతాలు వేరు అయినా వైఫల్యాలు మాత్రం ఒకేలా ఉన్నాయని మండిపడ్డారు. మలయాళీల సూపర్ స్టార్ మోహన్ లాల్ నరసింహం సినిమాలో చెప్పిన విజయన్ నీ సమయం అయిపోయింది, వెళ్లిపో అంటూ మలయాళంలో డైలాగ్ చెప్పి స్థానికులను ఆకట్టుకున్నారు.